వర్షాల మూలంగా నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలో అనేక గ్రామాలు జలమయమై పంటలు నీట మునిగి రైతాంగానికి ప్రత్యక్షంగా అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకు చాలా నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి వర్షాలు గత 30-40 సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా పడ్డటువంటి వర్షం ఈ ప్రకృతి యొక్క సంబంధించినటువంటి వర్షం కాబట్టి దీన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు పెద్దలు భూపతి రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం. భూపతి రెడ్డి గారు వచ్చి ఉన్నాజిపేటలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ముత్యాల చెరువు తెగిపోయిన పరిస్థితిని, అక్కడ జరిగినటువంటి నష్టాన్ని చూస్తున్నటువంటి విషయం నేను, నాతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రవి గారు, అదేవిధంగా స్థానిక మాజీ సర్పంచ్ రాజరెడ్డి గారు, సొసైటీ చైర్మన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరం కలిసి ఈ కొండూరు గ్రామంలో ఈ బ్రిడ్జు గత 1.5-2 సంవత్సరాల క్రితం ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి ఈ బ్రిడ్జు కూలిపోయి రాకపోకలకు ఏదైతే అంతరాయం కలిగిందో ఇమీడియట్గా దీన్ని మేము జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, గౌరవ పెద్దలు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారికి యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతంలో మీరు పర్యవేక్షించి దీన్ని అంచనా వేసి నష్టం జరిగినటువంటి రైతాంగానికి, అదేవిధంగా రైతులను ఆదుకోవడమే కాకుండా పంట నష్టం ద్వారా ప్రభుత్వ పరంగా ఏ విధంగా మీరు ఇప్పిస్తారో వాళ్ళందరికీ ఇప్పించాలని కోరుకుంటూ, ముఖ్యంగా పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తినేటటువంటి బియ్యం కానీ సామాగ్రి కానీ పూర్తిగా తడిచి ముద్దయిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇమీడియట్గా బియ్యం సరఫరా చేయాలని కోరుతూ, అదేవిధంగా ఎవరైతే ఇల్లు కూలిపోయాయో ఆ ఇళ్లకు పాక్షికంగా ప్రభుత్వ పరంగా ఏం డబ్బిస్తారో ఇవ్వండి. అదేవిధంగా వాళ్ళకు ఇంద్రమ్మ ఇళ్ల రూపంలో కొత్త ఇల్లు కూడా మంజూరు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతాంగాన్ని కోరుతా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి రైతులను కోరుతా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను కోరుతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి. ప్రకృతిలో వచ్చినటువంటి విషయాలను మనం ఎదుర్కొని ఇలాంటి విషయాలను రాబోయే రోజుల్లో కూడా మనమందరం ఐక్యంగా ఎదుర్కొందామనేటువంటి మాట తెలియజేస్తూ, నాకు జ్ఞాపకం ఉంది విజయభాస్కర్ రెడ్డి గారు ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఇదే కొండూరు వాగు కొట్టుకపోయినటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి అప్పుడు రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదుకున్నారు. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే హెలికాప్టర్లో ఈరోజు పర్యవేక్షిస్తున్నాడో 4 జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా నష్టంని కూడా జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే ఆయన ఉన్నాజిపేటకు వచ్చి పర్యవేక్షించి, కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య గారు వాళ్ళు వచ్చి పర్యవేక్షించారు. కాబట్టి వారితో కూడా కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని కోరుతా ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారితో నేను గడ్కోల్లో మాట్లాడాను. కరెంటు ఏదైతే వైర్ల ద్వారా కానీ పోల్ల ద్వారా కానీ నష్టం జరిగిందో ఇమీడియట్గా అవి పూర్తి చేయాలని, అదేవిధంగా అనేక ట్రాన్స్ఫార్మర్లు ఈ వర్షానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇమీడియట్గా వాటిని మరమ్మతు చేయించాలనేటువంటి మాట ఎస్సీ గారికి చెప్పడం జరిగింది. మా అందరి తరఫు నుంచి ఈ ప్రాంత వాస్తవ్యుడిగా మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ రైతాంగాన్ని ఆదుకొని వాళ్ళను రైతుల ద్వారా కానీ నష్టపోయినటువంటి వాళ్ళని కూడా ఆదుకోవాలని మరి ఒకసారి కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్.